నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే ఆలయ దర్శనాలు, దైవవాచనలతో భక్తులు నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. ఇంటింటా మామిడి తోరణాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, పిండి వంటలతో సాంప్రదాయాన్ని చాటారు. నెల్లూరులోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ఉత్సవర్లకు తిరుమంజస సేవను నిర్వహించారు. భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వరాలయంలో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ క్షేత్రంలో వైవిధ్యంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. పూర్వం దండయాత్రల నుంచి ఉత్సవాలను కాపాడి కళ్యాణోత్సవాన్ని నిర్వహించిన కంటె వంశీయులను ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామికి సమర్పించే ప్రసాదాలను అందించారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మాక్ లైవ్. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరగాలని కోరుతూ ఈరోజు మనం శ్రీ తలపగిరి రంగనాథ క్షేత్రంలో ఉన్నాం. పూర్వపు కశ్యప మహాముని పౌండ్రీక యాగం చేసి ఈ క్షేత్రాన్ని ఉద్భవించారు పెన్నా నది తీరాన. ఇక్కడ మనం చూసినట్టయితే చారిత్రక విశేషం ఉన్న ఈ ఆలయంలో ఈరోజు ఉగాది రోజు వైవిధ్యమైన అంశం ఇక్కడ చోటు చేసుకుని ఉంది. స్వామి ఉత్సవాలను కాపాడి, మత ఛాందసవాదుల నుంచి స్వామి ఉత్సవాలను కాపాడి వారిని ఆ ఉత్సవాలను ఇక్కడికి చేర్చి ఈ రంగనాథ క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో కళ్యాణ వైభవానికి కారకులైన కంటే వంశీయులకు ఈరోజు ఉగాది రోజు వారు చూపిన భక్తికి కృతజ్ఞతగా ప్రసాద వితరణ, వారికి స్వామికి నివేదన చేసినట్టే వారికి కూడా ఆ పోట్లో తయారు చేసిన ఆ స్వామికి ప్రసాదాలు తయారు చేసిన పాత్రలోనే చేసిన ప్రసాదాన్ని వారికి అందించే ఈ కార్యక్రమం ఈ ఉగాదిన వైవిధ్యంగా సాగుతూ ఉంది. దాదాపుగా ఈ విధానం 620 సంవత్సరాలకు పైబడి సాగుతున్న సనాతన సంప్రదాయం. ఈ ఆ కంటే వంశానికి చెందిన అల్లుడు మనతో ఉన్నారు, వారి ఇంటి అల్లుడు అజయ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీకు ఈ ఎంతో శుభ పరిణామం ఇది. దాదాపుగా మీ వంశీయులు, మీ భార్య తరపున వంశీయులంతా కూడా చేసిన ఈ మహత్కార్యానికి, భగవత్కార్యానికి కృతజ్ఞతగా ఈరోజు ప్రసాదం మీరు తీసుకున్నారు. ఎలా అనుభూతికి లోనవుతున్నారు? ఇది ఆ స్వామివారి ఆశీస్సులతో కుదిరింది. ఇది స్వామివారు మాకు ఇచ్చిన ఆశీస్సు. ఆయన ప్రసాదం, ఆయన కళ్యాణం చేయటం మా అదృష్టం. ఇది మాటలతో చెప్పలేనిది. స్వామి కరుణాకటాక్షాలతో అందరికీ ఉగాది శుభాకాంక్షలు కలగజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు కుటుంబంలో తరతరాలుగా చర్చించుకుంటుంటారు. ఆ రోజు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి నదిలో నడిచి వచ్చి, పెన్నా నదిలో నడిచి వచ్చి ఇక్కడ కశ్యప మహాముని స్థాపించిన క్షేత్రంలో ఆ ఉత్సవాలను అప్పగించడం జరిగింది. ఈ వృత్తాంతం మీకు ఎంతవరకు తెలుసు? నాకు తెలిసినంత వరకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఈ విగ్రహాలు, ఈ కళ్యాణం శ్రీకృష్ణదేవరాయ సాక్షాత్ విగ్రహాలు శ్రీ రంగనాథ భూదేవి, శ్రీదేవి భూదేవి సమక్షంలోనే ఉదయగిరి కోటలోనే స్వామివారు శ్రీకృష్ణదేవరాయలు సపరేట్ కోట కట్టి ఆయన మొదటి వివాహం శ్రీకృష్ణదేవరాయలు చేసుకుంది స్వామిగారి ముందే. దండయాత్రలో గొళ్ళు ఆలయాలు పగలగొట్టినప్పుడు అప్పుడు శ్రీవారిని రక్షించడానికి కంకణం కట్టుకొని కంటేవాళ్ళు కొన్ని వందల మంది వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసి పోరాడి ఎంతో ప్రాణత్యాగాలు చేసి స్వామివారిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఈ గుళ్ళో అప్పగించింది. ఆ రోజు నుంచి శాసనం చేయింది, స్వామివారు మీ ఇంటల్లుడు అయ్యారు. ఇంక ప్రతి సంవత్సరం స్వామి కళ్యాణం కానీ, స్వామి తలంబరాలు కానీ, పట్టు పీతాంబరాలం కానీ, యజ్ఞోపేతలని, మాంగళ్యం కానీ A to Z స్వామివారి మీరు మీ ఇంటి నుంచి తీసుకుని రావాలని చెప్పి ఆ రోజు శాసనం చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే కన్యాదాతలుగా కంటే వంశీయులు కొనసాగుతున్నారు. వీరు వారి ఇంటికి వచ్చిన అల్లుడు, వీరు వారితో భాగస్వామ్యమై కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వీరు చేసిన మహత్కార్యానికి, సనాతన కాలంలో చేసిన మహత్కార్యానికి తరతరాలుగా వారు ఉభయాన్ని సమర్పించడం, అందుకు కృతజ్ఞతగా స్వామి ఇచ్చే ప్రసాదాలను వీరు సేకరించి ఉగాది పర్వదినాన్ని వీరు ఆస్వాదించారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనతో నూతన దంపతులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నూతన సంవత్సరంతో నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఎలా ఉంది మీకు ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం ప్రారంభోత్సవం ఎలా ఉంది? మీరు ఎలా గడవాలనుకుంటున్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మేము రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఉగాది అంటేనే సాంప్రదాయాలకు ప్రామాణికం. తెలుగు సాంప్రదాయాలకు ప్రామాణికంగా ఈ వసంతకాలం, చెట్లు చిగురించి ఫలాలు చేతికందే కాలం. ఇట మనం జిల్లాలో చూసినట్టయితే పంట అంతా కూడా ఇంటికి చేరే కాలం. ఈ నెల్లూరు జిల్లాలో ఈ ఉగాది పర్వదినం అనేది అత్యంత ప్రాధాన్యతగా కొనసాగుతూ ఉంది. ఇంత ప్రాధాన్యమైన ఉగాదిని మీరు ఎలా జరుపుకున్నారు? ఉదయాన్నే లేచి ఎలా జరుపుకున్నారు? ఏ విధానంలో మీరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? అందరికీ ఉగాది
శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి తర్వాత మామిడి తోరణాలతో దేవుడికి అలంకరించుకుని తర్వాత నెల్లూరులో ఫేమస్ అయిన రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చి చాలా ఆనందంగా సరదాగా ఈ ఉగాదిని జరుపుకుంటున్నాం. ఉగాది పచ్చడి చేసుకుని ఇక్కడ ప్రసాదాలు, ఉగాది పచ్చడి, పులిహోర చాలా ప్లస్ డెకరేషన్ స్వామివారిని అద్భుతంగా అలంకరించారు. ప్రతి ఆదివారం మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఆదివారం ఇక్కడ పొలంగి సేవ చాలా బాగా చేస్తారు. నెల్లూరులో మటుకు ఫేమస్ అనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగనాథ స్వామి టెంపులే గుర్తొస్తుంది ఎవరికైనా. అంత ఫేమస్ ఈ టెంపుల్ నెల్లూరుకి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులతో ఈ సంవత్సరం మా తమ్ముడికి పెళ్ళి రీసెంట్గా 3 days అయిన సందర్భంగా ఈరోజు కరెక్ట్గా ఉగాది రావడం ప్లస్ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటారు. జీవితంలోనూ సంవత్సరంలోనూ అనేక ఈ షడ్రుచులు ఉన్నట్టే ఈ కష్ట నష్టాలు కూడా ఎదురవుతుంటాయి. వీటన్నిటిని గుర్తు చేస్తూ ఈరోజు ఉగాది పచ్చడితో ప్రారంభమైన పండగ విశేషం భగవద్దర్శనంతో శుభమయమైంది, శుభ తరుణమైంది. సాయంత్రం పంచాంగ శ్రవణం. ఈ మనం విశ్వసించే నక్షత్రాలు, రాసులను అనుసరించి జీవిత గమనం ఎలా ఉండబోతుంది, ఏదైనా చేదు అనుభవం ఎదురయ్యేటట్టయితే భగవన్నామ స్మరణతో ఆ గండాన్ని గట్టెక్కించుకునేందుకు వీలుగా ఈ పంచాంగ శ్రవణం అనేది ఇక్కడ సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం ఈ పంచాంగ శ్రవణానికి కూడా రంగం సిద్ధమైంది. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈ ఆలయంలో ఉదయం కార్యక్రమం ప్రభాత కార్యక్రమంగా కంటే సోదరులకు ప్రసాదం అందించే కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఇక్కడ ఆలయ భక్త మండలి చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ అర్చక స్వాములు ఈ సాంప్రదాయ విశేషాన్ని ఇక్కడ నిర్వహించారు. సనాతన విధానాన్ని అనుసరించి ఇక్కడ కంటే సోదరులకు మీరు ప్రసాదాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు. ఇటు పంచాంగ శ్రవణానికి కూడా రంగం సిద్ధమైంది. ఈ సనాతన కార్యక్రమాన్ని ఎలా కొనసాగించారు? ఈరోజు తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు నూతన తెలుగు సంవత్సర ఉగాది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా ఈనాటి నుంచి ఈ సంవత్సరం రోజులంతా కూడా ఎక్కడున్న తెలుగు వారందరూ కూడా దీన్ని పెద్ద గొప్ప పండగగా తయారు చేసుకొని ఈనాటి నుంచి ఈ 365 రోజులు కూడా సుఖ సంతోషాలతో ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్నా కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, వారి యొక్క దైనందిక జీవితంలో సుఖశాంతులతో గడవాలని కోరుకుంటూ ఎక్కడున్నా సరే ఈ స్వామి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ స్వామిని దర్శించుకుంటూ మీరందరూ కూడా ముందుకు పోవాలని తెలియజేస్తూ, మరి శ్రీ రంగనాథ దేవస్థానం రంగనాయకులపేట నెల్లూరు నగరంలో స్వామివారికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉదయాన్నే స్వామివారి తిరుమంజనం, తదుపరి స్వామివారి యొక్క వైభవ శైలి, తదుపరి సాయంత్రం ఈ యొక్క క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం. ఏ అయితే రాసుల వారికి మంచి ఉందో, లాభం ఉందో, ఎవరికైతే నష్టం ఉందో, నష్టం కలిగిస్తుందో వీటన్నిటిని కూడా బ్రాహ్మణోత్తములు తెలియజేస్తూ, మరి మనమందరం కూడా ఆ పంచాంగ శ్రవణం చేసినంతనే మనకి ఎక్కడైతే సరే ఈ రాశిలో ఎక్కడన్నా మనకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాలుపంచుకొని వాటిని అధిగమించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ యొక్క ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. మా అందరికి కూడా స్వామి యొక్క కృపకటాక్షాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఉత్తర శ్రీరంగం తల్పగిరి రంగనాథ క్షేత్రంలో ఉగాది అత్యంత ప్రాధాన్యంగా ఇక్కడ నిర్వహించారు. ఉదయం స్వామి తిరుమంజన సేవ నిర్వహించి వేడుకలను నిర్వహించడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 Side TV, నెల్లూరు.